SAN న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జనసేన సమావేశం ఏర్పాట్లను పరిశీలించిన నాదెండ్ల. తిరుమలేసిన సేవలో మంత్రి కొల్లు రవీంద్ర. మెదక్ జిల్లా ముంపు ప్రాంతాల్లో హరీష్ రావు పర్యటన. మెగా డిఎస్సిలో దాదాపు 16,400 మందికి ఉద్యోగం రావడం ఒక చరిత్ర అని మంత్రి కొల్లి రవీంద్ర అన్నారు. తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కూడా నిర్వహించడం దాదాపు 16,400 మందికి మెగాడిఎస్సిలో కొత్తగా ఉద్యోగాలు రావడం అనేది ఒక హిస్టరీ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు మెగాడిఎస్సిలో అత్యధిక శాతం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే టీచర్స్గా అపాయింట్ అయ్యారు. ఉచిత బస్సు ప్రతి ఆడబిడ్డల్ని బలోపేతం చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ప్రతిరోజు దగ్గర ఒక 20 లక్షల మంది పైనే ఈరోజు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇవాళ పథకాలన్నీ కూడా పెన్షన్లు ఇస్తున్నాం, గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, ఇవాళ రైతులకి అన్నదాత సుఖీభావ ఇచ్చాం, అలాగే తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా చేశాం. ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయడానికి కూటమి ప్రభుత్వానికి ఆ భగవంతుడి ఆశీర్వచనం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. విశాఖలో ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నేటి నుంచి 3 రోజుల పాటు నిర్వహించే జనసేన విస్తృత స్థాయి సమావేశ ఏర్పాట్లను ఆ పార్టీ PSC చైర్మన్ నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. స్టేడియంలో ప్రధాన ప్రాంగణానికి అల్లూరు ప్రాంగణంగా నామకరణం చేసి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు మనోహర్ వివరించారు. సభ ప్రవేశ ద్వారాలకు తెన్నేటి విశ్వనాథం, కోడి రామ్మూర్తి, గురిజాడ అప్పారావు, వీరనారి గుణమ్మ, శ్రీశ్రీ పేర్లు పెట్టామన్నారు. సేనతో సేనాని పేరుతో అందరి అభిప్రాయాలు వినడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో పాల్గొంటారన్నారు. మేము విస్తృత స్థాయి కార్యకర్త సమావేశం ఏర్పాటు చేశాము. ఈ ప్రాంగణాన్ని తెలుగు జాతిని ఉత్తేజపరుస్తూ చివరికి ప్రాణాలు కూడా తెగించకుండా ఇబ్బంది లేకుండా పోరాటం చేయాలి మన అందరం కలిసికట్టుగా అనే దానిపైన బ్రిటిష్ సామ్రాజ్యం పైన పోరాటం చేసిన మన అల్లూరి సీతారామరాజు గారి పేరుతోటి ఈ ప్రాంగణాన్ని ఖరారు చేయడం జరిగింది. స్టేడియంకి ముఖద్వారాలకి తెన్నేటి విశ్వనాథం గారి ద్వారం, అదేవిధంగా శ్రీ కోడి రామ్మూర్తి గారి ద్వారం, శ్రీ గురజాడ అప్పారావు గారి ద్వారం, వీరనారి గున్నమ్మ గారి ద్వారం, చివరికి మహాకవి శ్రీశ్రీ గారి ద్వారం. ఈ 5 ద్వారాల ద్వారా అల్లూరి సీతారామరాజు ప్రాంగణానికి రాష్ట్ర నలుమూల నుంచి వస్తున్న జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తలు, నాయకులు, గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు అందరూ కూడా 30 తారీఖున 1 గంట నుంచి ప్రారంభమయ్యే సభలో పాల్గొంటారు. రేపు ఉదయం లెజిస్లేచర్ పార్టీ సమావేశం తర్వాత కార్యవర్గ సమావేశం 3ంటికి ప్రారంభమై 29వ తారీఖున ఉదయం నుంచి సాయంత్రం వరకు రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి నియోజకవర్గానికి 10 మంది ప్రతినిధుల ద్వారా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సమావేశం అవుతారు. మెదక్ జిల్లా ముంపు ప్రాంతాల్లో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. రాజాపేట గ్రామంలో వరద ప్రవాహంలో గల్లంతై చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన వెంట ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సహా పార్టీ నాయకులు ఉన్నారు. మెదక్ జిల్లా, కామారెడ్డి జిల్లాలు వరదతో ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వానికి ఏమీ పట్టడం లేదని విమర్శించారు. మెదక్ జిల్లాలో ముంపు ప్రాంతాల ప్రజలు సహాయక చర్యల కోసం ఎదురు చూస్తున్నారని, తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు వేగవంతం చేయాలని హరీష్ రావు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం
వరద నివారణ చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైపోయింది. ముఖ్యంగా ఈ రోజు ఈ ఫెయిల్యూర్ అంతా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిది, రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఎంత బాధతో ఉన్నామంటే ఈరోజు ఇవాళ హవేలీ గన్పూర్ మండలంలో మరి ఇద్దరు యువకులు చనిపోవడం జరిగింది. వాళ్ళ పిల్లలు, ముఖ్యంగా ఇద్దరు పిల్లలు గురుకుల పాఠశాలలో చదువుతున్నారు. వర్షాల వల్ల గురుకుల పాఠశాల లీక్ అయితా ఉంది, మీ పిల్లల్ని తీసుకుపోండి అని ప్రిన్సిపల్ ఫోన్ చేస్తే పిల్లల్ని మెదక్కు పోయి తీసుకొచ్చుకుందామని బయలుదేరి మరి ఆటోలో నడుపుతున్నటువంటి యాదగౌడు, ఆటోలో కూర్చున్న సత్యనారాయణ ఇద్దరు కూడా ఈ వరదలో ఆటో కొట్టుకుపోయి చనిపోవడం జరిగింది. ఆ ఇద్దరు దాదాపు కొన్ని గంటల పాటు కరెంటు పోల్ పట్టుకొని ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందుతుందా, హెలికాప్టర్ వస్తుందా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వస్తాయని 4-5 గంటలు ఎదురు చూశారు. కరెంటు పోల్ మీద నుంచి ఫోన్లు కూడా చేశారు. కానీ కలెక్టర్ గారు కానీ జిల్లా యంత్రాంగం ఎవరు స్పందించలేదు. మధ్యాహ్నం 2 తర్వాత కరెంటు పోల్ కూడా వరద ఉధృతికి పడిపోయి ఆ వరదలో కొట్టుకొని ఆ ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. అంటే ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యం. నిన్న ఒక మంత్రి గారు మాట్లాడుతూ అంటాడు, హెలికాప్టర్ అంత అవసరమైతే తప్ప వాడద్దట, మీరు మాత్రం పెళ్లిలకు వాడండి, బీహార్ లో రాజకీయాల కోసం వాడండి, మీ సొంత కార్యక్రమాలకు వాడుకోండి. ఆనాడు ఖమ్మం జిల్లాలో కూడా హెలికాప్టర్ పంపకపోతే ప్రాణాలు పోయినాయి. ఇవాళ మెదక్ జిల్లాలో కూడా సకాలంలో హెలికాప్టర్ రాక ప్రజల ప్రాణాలు పోయినాయి. అంటే ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదు. నిజాం సాగర్ లో ఈ వరద ఉధృతిని చూసి గేట్లెత్తి ముందుగానే నిజాం సాగర్ ను ఖాళీ చేసి ఉంటే బ్యాక్ వాటర్ లో ఇంత నష్టం జరిగి ఉండేది కాదు. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టులో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు కొండ వాగులు పొరలడంతో గోదావరి వరద అనూహ్యంగా పెరిగింది. పోలవరం ప్రాజెక్టు దగ్గర ఎగువ స్పిల్వే దగ్గర 30.800 మీటర్లు నమోదు కాగా, దిగువ స్పిల్వే దగ్గర 21.770 మీటర్లు నమోదు కాగా, ఎగువ దిగువ కాపర్ డ్యాములో 31.200, 21.320 మీటర్లు నమోదు అయింది. 48 రేడియో గేట్ల ద్వారా 6,32,962 క్యూసెక్కుల వరద జలాలను దిగువకు వదులుతున్న ఇరిగేషన్ అధికారులు. సీఎం సహాయ నిధి పేదల కోసమేనని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందిన 8 నిరుపేద కుటుంబాలకు విశాఖ ఏ కాలనీ కార్యాలయంలో వీధుల శ్రీనివాస్ 1,02,143, ముంజేటి మహేష్ 62,470, జాగిలంక హరీష్, శంకర్ వరప్రసాద్ 62,557, గండి సీతారత్నం 35,800, ఉంగటి వీరప్పుడు 23,500, బమ్మిడి రాములమ్మ 5,57,786, ముదసలి రాంబాబు 30,000, ఎర్ర రవణమ్మ 20,524 సీఎం సహాయ నిధిని చెక్కులను శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్కు అందజేసి మాట్లాడుతూ పేదల సంక్షేమమే మా కూటమి ప్రభుత్వ ధ్యేయమని, అత్యవసర వైద్య చికిత్స అవసరమే ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు, నిరుపేదలకు సాయం అందించడంలో భావినేత లోకేష్ బాబు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, రాష్ట్రంలో పేద మధ్యతరగతి కుటుంబాలు సీఎంఆర్ఎఫ్తో ఆరోగ్యవంతులయ్యారని, ఆరోగ్యశ్రీ పరిధిలో లేని చికిత్సలు, ఆర్థిక స్తోమత లేని పేద కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటారని, ప్రజాసేవే నా జీవిత గమ్యమన్నారు. 8 కుటుంబాలకు 3,92,780 రూపాయలను అందించారు. ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు, నగర మండల గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎం మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుండి ఈరోజు 8 మందికి చెక్కులు రావడం జరిగింది. ఎవరికైతే ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వకుండా అనారోగ్యం గురైన నిరుపేదలందరూ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి పెద్ద ఎత్తున సహాయం అందించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గం సంబంధించి దాదాపు 4 లక్షల రూపాయలు 8 మందికి రావడం జరిగింది. ఆ చెక్కులన్నీ కూడా ఈరోజు వారికి పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పేదవారి పట్ల ఆయనకు ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారనడానికి నిదర్శనం ఇదే.
ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున గత ప్రభుత్వంలో ఎవరికి అసలు సీఎం రిలీఫ్ ఫండ్ ఏంటో తెలియని పరిస్థితి ఉండేది. 14-19లో కూడా ఇలాగే పెద్ద ఎత్తున ఇచ్చాం. అంతకంటే ఇప్పుడు పెద్ద ఎత్తున ఇంత కష్టంలో సమయంలో కూడా సీఎం రిలీఫ్ ఫండ్ నుండి పేద ప్రజలకు అందరికీ వైద్యం కోసం సహాయం కోసం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వారికి మేము హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఎగువ మానేరు వద్ద వరదల్లో చిక్కుకున్న 5గురిలో ఒకరైన స్వామితో మాట్లాడాను. పూర్తి సహాయం అందిస్తానని హామీ ఇచ్చి భయపడవద్దని కోరాను. ఆహారం మరియు సహాయం అందించాలని అధికారులను ఆదేశించాను. కలెక్టర్ ఆర్ఎస్ఐ స్థలంలో ఉంటూ రక్షణ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మరియు స్థానిక బృందాలు అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయి. ప్రజలందరూ భద్రంగా ఉండాలని, వరద ప్రభావిత ప్రాంతాలను తప్పించాలని, అవగాహన పెంచేందుకు సహకరించాలని కోరుతున్నాను. కలిసి ఈ సంక్షోభాన్ని అధిగమిద్దాం. బండి సంజయ్ కుమార్, కేంద్ర హోం సహాయ మంత్రి అండ్ కరీంనగర్ ఎంపీ. మీరు పొద్దున ఎందుకు వేరు అడిగి వర్షం సడన్ గా బాగుపడ్డది. ఇప్పుడు ఎవరు ఉన్నారు? మీ ఐదుగురు ఎవరు ఉన్నారు? ఇప్పుడు మీ దగ్గర కొంచెం వాటర్ ఎక్కువ లేవు, మీ దగ్గర ఉన్న ప్లేస్ లేవు కదా ఎక్కువ? దూరం ఉన్నారా? ధైర్యం ఉండండి, మారుతున్నాను. కలెక్టర్ కూడా వచ్చినాడికి ధైర్యం ఉండండి. నేను మారుతున్నాం, అందరం చూస్తున్నాం, అందరం కూడా అందరం ఉన్నాం, అందరం చూస్తున్నాము. భోజనం గిట్ల వచ్చింది ఏమన్నా? భోజనం గిట్ల వచ్చిందా? భోజనం గిట్లా పంపిస్తారు. కలెక్టర్ చూస్తున్నారు, ఆయన కూడా వస్తున్నారు ఆడికి. కలెక్టర్ వస్తున్నారు. నువ్వు వస్తారు అక్కడ ఉంటాను చెప్పన్నారు. మీరు టెన్షన్ పడకండి, టెన్షన్ పడద్దు. టెన్షన్ నేను మారుతాను, నేను కూడా మారుతాను. ఇంకేం? సరే సరే సరే. నిజామాబాద్ జిల్లా ప్రతినిధి. భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు 28న సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు. జిల్లాలోని అన్ని విద్యా సంస్థలు విధిగా సెలవు పాటించాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించడం జరిగిందని కలెక్టర్ వెల్లడించారు. రక్ష రక్ష పాహిమాం రక్ష రక్ష పాహిమాం తండ్రి శరణి శరణ మాంచ అమ్మ జగజ్జనని. ఇగో ఇది పరిస్థితి. పొలాలు ఏం లేవు అసలు, మొత్తం వాగు నీళ్ళే. రోడ్డు కూడా మొత్తం జామ్ ఇది అయిపోయింది. రోడ్డు మీదకి వెళ్ళి మొత్తం వాటరే. అటు గంగా చేనుమోకన మాత్రం మొత్తం మా పొలాలు ఏం కనిపిస్తలే, వాళ్ళకి వెళ్ళి వాగొస్తుంది. ఇటు మొత్తం ఊరుకు 4 వైపులా మొత్తం వాగే ఉంది. అక్కడ మన బ్రిడ్జి నుంచి అటు వాగు పోయేది కూడా మన ఆల్మోస్ట్ పెద్దమ్మ దాకా వచ్చేసింది. పెద్దమ్మ నుంచి పొలాల్లోకి వెళ్ళి వారుతుంది. స్కూల్ వెనక దాకా వచ్చేసింది అటు. సో అందరు జాగ్రత్తగా ఉండండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం స్వయంభూగా వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఆయనవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఆలయం ముఖమండపాన్ని వివిధ రకాల పువ్వులతో అలంకరించారు. వినాయక చవితి సందర్భంగా స్వామివారికి విశేష పూజలు, పళ్ల రసాలతో అభిషేకము, గణపతి హోమం నిర్వహించనున్న అర్చక స్వాములు. స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు, మంచినీరు, ప్రసాద వితరణ, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆలయం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు, వృద్ధులు, వికలాంగులు, చిన్నపిల్లల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. చవితి సందర్భంగా ఆయనవిల్లి విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకున్న పి గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ
చలువరాతి పందిళ్లతో ఏర్పాటు చేసిన వినాయకుడి ప్రతిమను ప్రతిష్ఠించిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. భక్తులకు ప్రసాద వితరణ చేసిన ఎమ్మెల్యే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని తగు సూచనలు చేశారు. ఒక్కసారి నమస్కారం చేసి మమ అనుకోండి స్వామి. సంకల్ప గోత్రస్థామధేయస్థా ధర్మపుత్రే సమేరస్థా సహ కుటుంబస్థా క్షేమస్థైర్యధైర్యభయాయుర్సూర్యాభరణ్యత్తమ్మ ఓం ఆభోహిష్టామి యోగవస్థాన భోధ్యేదరాత్ర మహేరణాయజ్ఞే యోగస్య పదమోర్సహస్రమహాయ గ్రహణ భుజవేవ మాతా రుద్రాయ నమస్తాంబ్రాయ దారుణాయ నమః శంగాయ పదమదయ నమః ఉగ్రాయ భీమాయ నమః వధాయ దూరేణాయ నమః హద్రాయ నమః వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమః శంభవే తమయో భవే నమః శంకరాయ నమస్కరాయ నమః శివాయ శివతరాయ. ఏలూరు జిల్లా చెంగారెడ్డిగూడెంలో వినాయక చవితి రోజున వింత ఘటన. ఓ ఇంట్లో వినాయకుడి వద్ద ఎలుక విన్యాసాలు. వినాయక చవితి సందర్భంగా పసుపు వినాయకుడిని తయారు చేసి పూజ వద్ద పెట్టిన సుబ్రహ్మణ్యం. పసుపు వినాయకుడి వద్దకు వచ్చిన ఓ ఎలుక సుమారు 2 గంటల పైగా పసుపు వినాయకుడి వద్ద తిరుగుతూ సందడి చేసిన ఎలుకను చూడటానికి ఆసక్తి చూపిన స్థానికులు. వినాయక చవితి రోజున ఇంట్లో పూజ కోసం పెట్టిన వినాయకుడి వద్దకు ఎలుక రావడం మంచిదంటున్న స్థానికులు. ఎలుకకు నీళ్లు పోసి పలహారం పెట్టి హారతి పట్టిన మహిళలు. కోడుకుని పోయింది చూడు ఎంత వచ్చేది. అంటే దానికి ఎందుకు వెళ్తుంది వస్తుందా? పొద్దునుంచనా ఇందాక 1 గంట అవుతుంది. మంచిదన్న పాపనన్నా స్కూల్కి చేసి తీసుకెళ్ళింది. జనరల్ తీసుకుని అట్లా చేద్దాం అనుకున్నాము. కరెక్ట్గా అరగంట నుంచి ఇక అలాగే వెళ్ళట్లే ఎక్కడికి. ఎర్రవల్లి మండలం జింకలపల్లి స్టేజీ సమీపంలో బెంగళూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న జగన్ ట్రావెల్ బస్సును మూత్ర విసర్జన కోసం సైడ్కి ఆపడంతో వెనుక నుండి ఢీకొట్టిన లారీ బస్సులో బ్యాక్ సీట్లో ప్రయాణం చేస్తున్న అత్తాపూర్కి చెందిన ధీరజ్ అనే వ్యక్తి మృతి, మరొకరికి గాయాలు. బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.